హెయిర్ స్టాండ్‌కి ప్రాపర్ సపోర్ట్ లేనప్పుడు కూడా అంటే ఎక్స్‌టర్నల్‌గా మనం సపోర్ట్ సిస్టమ్ ఇవ్వలేనప్పుడు నేచురల్‌గా ఉన్న వాటిని మనం షాంపూతో, నీళ్లతో కడిగేసినాక నూనెతో కాకుండా, కండిషనర్‌తో కాకుండా నీటితో తడిచిన జుట్టు చాలా వీక్‌గా ఉంటుంది. సల్ఫైడ్ బాండ్స్ చాలా వీక్‌గా ఉంటాయి. సో, కొంచెం లాగినా, తడితలను దువ్వినా, కాస్త దువ్వెనతో లాగినా, టవల్‌తో రబ్ చేసినా ఈజీగా బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే కొద్దో గొప్పో కండిషనర్, హెయిర్ మాస్క్ లేదా తలస్నానానికి ముందు ఆయిల్ హెయిర్ స్ట్రాండ్‌కి ఎక్స్‌ట్రా సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో, ఆ ఎక్స్‌ట్రా సపోర్ట్ లేకుండా జస్ట్ వాష్ చేసేసి షాంపూతో జిట్టునంతా వదిలిచ్చేసాం కదా అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ హెయిర్ ఈజ్ ఎట్ ఇట్స్ వీకెస్ట్. ఈజీగా బ్రేక్ చేయొచ్చనమాట. ఈ కండిషనర్స్, హెయిర్ మాస్క్స్ ప్రాపర్టీస్ ఉన్న ఏవైనా ఇంట్లో చేసుకునే మెంతులు లాంటి పేస్ట్ అయినా సరే, మన స్కాల్ప్ పీహెచ్‌ని బట్టి ఆ పీహెచ్ సూటబులా లేదా అనే విషయాన్ని మీ డాక్టర్‌తో మీరు డిస్కస్ చేసి వాడొచ్చు. కాకపోతే కండిషనర్‌లో ఉండే సిస్టీన్ లాంటి అమైనో యాసిడ్స్, అదనపు పెప్టైడ్స్ ఇవన్నీ కూడా సల్ఫైడ్ బాండ్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ మన హెయిర్‌కి కావాల్సినంత నరిష్‌మెంట్‌ని, ఎక్స్‌ట్రా సపోర్ట్‌ని ఇస్తూ ఉంటాయన్నమాట. సో, జస్ట్ వాష్ చేయకండి. ఎలాగో షాంపూ పెడుతున్నాం కదా! లేదా కుంకుడుకాయలో ఏదో ఒకటి పెడుతున్నాం కదా! ఆ వెంటనే మళ్ళీ ఆ క్యూటికల్స్‌ని సీల్ చేయకపోతే బ్రేకేజ్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చూసుకోండి.